డీటెయిల్స్ చూస్తే జగన్ అక్రమాస్తుల కేసుల్లో విచారణ ఎందుకు ఆలస్యం అవుతోందంటూ సిబిఐని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. దీనికి గల కారణాలను చెబుతూ 4 వారాల్లో అఫిడవిట్ దాఖలు చేయాలని, విచారణ వేగవంతంగా పూర్తి చేయాలంటూ జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తా ధర్మాసనం ఆదేశించింది. డిశ్చార్జ్ పిటిషన్ల కారణంగా జాప్యం అవుతుందంటూ సిబిఐ తరపున అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వి రాజు కోర్టుకు తెలిపారు. రాజకీయ కారణాలతో ట్రయల్ ఆలస్యం కాకూడదంటూ ధర్మాసనం వ్యాఖ్యానించింది. రాజకీయ నేత, సీఎం అనే కారణాలతో విచారణలో జాప్యం జరగకూడదంటూ జస్టిస్ సంజీవ్ ఖన్నా అన్నారు. బెయిల్ రద్దు, కేసు విచారణ, తెలంగాణ నుంచి మరో రాష్ట్రానికి బదిలీ పిటిషన్లను కలిపే విచారణ చేపడతామంటూ సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. తదుపరి విచారణను ఆగస్టు 5 నుంచి ప్రారంభమయ్యే వారానికి వాయిదా వేసింది. జగన్ అక్రమాస్తుల కేసుల్లో విచారణ ఎందుకు ఆలస్యం అవుతోందంటూ సిబిఐని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. దీనికి గల కారణాలు చెబుతూ 4 వారాల్లో అఫిడవిట్ దాఖలు చేయాలని, విచారణ వేగంగా పూర్తి చేయాలంటూ జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తా ధర్మాసనం ఆదేశించింది. డిశ్చార్జ్ పిటిషన్ల కారణంగా జాప్యం అవుతోందంటూ సిబిఐ తరపున అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వి రాజు కోర్టుకు తెలిపారు. రాజకీయ కారణాలతో ట్రయల్ ఆలస్యం కాకూడదంటూ ధర్మాసనం వ్యాఖ్యానించింది. రాజకీయ నేత, సీఎం అనే కారణాలతో విచారణలో జాప్యం జరగకూడదంటూ జస్టిస్ సంజీవ్ ఖన్నా అన్నారు. బెయిల్ రద్దు, కేసు విచారణ, తెలంగాణ నుంచి మరో రాష్ట్రానికి బదిలీ పిటిషన్లను కలిపే విచారణ చేపడతామంటూ సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. తదుపరి విచారణను ఆగస్టు 5 నుంచి ప్రారంభమయ్యే వారానికి వాయిదా వేసింది. పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, జగన్ కేసులకు సంబంధించి సుప్రీంకోర్టు సిబిఐని ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది. మరి సిబిఐ సమాధానం ఎలా ఉంది? అలాగే ఫర్దర్గా ఈ కేసుకు సంబంధించి ప్రొసీడింగ్స్ ఎలా ఉండే అవకాశం ఉంది? జగన్ అక్రమాస్తుల కేసుకు సంబంధించి ఏదైతే విచారణ జాప్యం జరుగుతుందో దాని మీద ఇప్పటికే ఇటు రఘురామకృష్ణరాజు కావచ్చు, ఇతరులు కావచ్చు వేసినటువంటి పిటిషన్లు ఏవైతున్నాయో ఆ పిటిషన్లకు సంబంధించి సుప్రీంకోర్టు ఈ రోజు సిబిఐ వివరణ అడగడం జరిగింది. గతంలో కూడా అనేక మార్లు ఈ పిటిషన్ రావడం జరిగింది. సుప్రీంకోర్టుకు వచ్చినటువంటి నేపథ్యంలో ఎందుకు ఈ కేసు ఎందుకు జాప్యం చేస్తున్నారు, విచారణ ఎందుకు జాప్యం చేస్తున్నారు, కేసును ఎందుకు ట్రయల్ చేయట్లేదు అనే విషయం మీద సుప్రీంకోర్టు సిబిఐని ప్రశ్నించడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఏదైతే అఫిడవిట్ వేయాలంటూ కూడా సిబిఐని ఆదేశించడం కూడా జరిగింది. అయితే సుప్రీంకోర్టు ధర్మాసనం చెప్పిన ప్రకారం డిశ్చార్జ్ పిటిషన్ వల్ల జాప్యం అవుతుందని చెప్పని కోర్టుకి సిబిఐ న్యాయవాదులు తెలిపేటువంటి ప్రయత్నం చేశారు. అయితే రాజకీయాలకు సంబంధించినటువంటి అంశాలు ఇందులో కూడా రాజకీయ అంశాలు ఏవైతే ఉన్నాయో అందులో ప్రధానంగా ఇందులో రాజకీయ అంశాలను చూపించడం కూడా జరిగింది. అయితే డిశ్చార్జ్ పిటిషన్లు ఏవైతున్నాయి అంటే సిబిఐకి సంబంధించినటువంటి కోర్టులో ఇక్కడ విచారణ జరుగుతున్న నేపథ్యంలో గతంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో కూడా పూర్తి స్థాయిలో విచారణకు హాజరు కాలేదు. దాన్ని మినహాయించుకోవాలంటూ కూడా ప్రతి శుక్రవారం దీనికి సంబంధించి కోర్టుకు హాజరు కావాల్సిన నేపథ్యం ఉంది. అయితే దాన్ని మినహాయింపు కోరుతూ కూడా అనేక పలుమార్లు పిటిషన్లు వేయడం జరిగింది. అయితే డిశ్చార్జ్ పిటిషన్లు వేస్తూ ప్రతిసారి కూడా డిశ్చార్జ్ పిటిషన్ వేస్తున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో దీనికి సంబంధించినటువంటి విచారణ ముందుకెళ్ళటం లేదు అనే అంశాన్ని కూడా న్యాయవాదులు, సిబిఐ తరఫు నుంచి న్యాయవాదులు కూడా సుప్రీంకోర్టుకి చెప్పడం జరిగింది. అయితే సుప్రీంకోర్టు దీని రాజకీయ అంశాలను ప్రధానంగా చూపించి విచారణ
ఆలోచన చేయడం అనేది కరెక్ట్ కాదు. దీని విచారణ వేగవంతం చేయాలి. దీనికి సంబంధించి అఫిడవిట్ ను కూడా ఏంటంటూ కూడా సిబిఐని అడగడం జరిగింది. అయితే సిబిఐ త్వరలోనే దీని మీద ఎందుకు అంటే అన్ని కారణాలు కూడా పూర్తి విచారణ జాప్యానికి సంబంధించి కావచ్చు. అదే విధంగా ఇంకా ఏదైతే ముందుకెళ్లాల్సినటువంటి విచారణ ట్రైల్కి వెళ్లాల్సినటువంటి నేపథ్యంలో దీనికి సంబంధించిన అంశాలు కావచ్చు అన్ని కూడా పూర్తి స్థాయిలో అఫిడవిట్ వేసేందుకు కూడా సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.